హాయ్ అండి. నేను మీషోలో కొన్ని పూజా ఐటెమ్స్ అనేవి తీసుకున్నాను. అవి ఎలా వచ్చావన్నవి అన్బాక్సింగ్ చేసి చూపిస్తానండి మీకు. ఇందులో ఏమన్నా కావాలనుకుంటే ఈ వీడియో కింద మీకు లింక్ అనేది ఇస్తాను. సో, అందులో నుంచి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఫస్ట్ వచ్చేసి నేను ఇలా తాబేలు తీసుకున్నానండి. మీకు మందిరంలో అది పెట్టుకొని పూజ చేసుకోవచ్చు కదండి. తాబేలు అనేది లక్ష్మీదేవి స్వరూపం కింద భావిస్తారు కదా. సో, నాకు తెలిసింది చెప్తున్నాను అంతే అండి. అది కరెక్ట్ అని కూడా నాకు తెలీదు. ఏంటంటే ఇప్పుడు శ్రావణ మాసం అది వస్తుంది కదా. ఇప్పుడు పూజలు అవి జరుగుతాయి కాబట్టి ఇక్కడ నుంచి సో వాటికి కూడా యూజ్ అయ్యేలాగా తీసుకున్నానండి. సో ఇవైతే 6 ప్లేట్స్ అండి, చిన్న చిన్నవి పూజకి అక్షింతలు కుంకుమకి లేదంటే ప్రసాదాలకి లేదంటే రిటర్న్ గిఫ్ట్ కింద శ్రావణ మాసంలో ముత్తైదులకి రిటర్న్ గిఫ్ట్ కింద ఇస్తారు కదండి. సో మనం జాకెట్ ముక్క పెట్టే బదులు జాకెట్ ముక్కతో పాటు ఇది కూడా పెట్టుకుంటే వాళ్ళు పూజలు అనేది వాడుకోవచ్చు కదా, డైలీ ప్రసాదం కింద కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఏంటంటే వెంకటేశ్వర స్వామి పాదాలండి, నామాలు, శంకు చక్రం. సో అవన్నీ పూజలో మందిరంలో పెట్టుకొని పూజ చేసుకుంటారు కదా. సో అలా వెంకటేశ్వర స్వామి పాదాల ప్రతిమ అనేది తీసుకున్నానండి నేను. సో నెక్స్ట్ ఐటమ్ అండి. సో మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరిగా లైక్ చేయండి. నేను ఇలాంటి వీడియోలు అనేవి చేస్తూ ఉంటాను. ఇదేంటంటే మనకి ధూపం ఇస్తాం కదండి. సో అది ఇదేంటే మనం పూజలు అవి చేసుకుంటాం కదండి. అందరూ వచ్చినప్పుడు కొంచెం షో పీస్గా కూడా పని ఉంటుంది, లేదంటే డైలీ యూజ్ కింద కూడా ఉంటుంది. సో దీని క్వాలిటీ అయితే చాలా బాగుందండి. నేను ఫిట్ చేశాను కదా, అలా పైన ఒకటి అది ఇచ్చాడు, అది మనమే ఫిట్ చేసుకోవాలి. సో క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఇలాగ మనం ధూపం అది ఇచ్చుకోవచ్చు, ఆరతి కూడా ఇచ్చుకోవచ్చు అండి. అది మన ఇష్టం మీద ఉంటుంది. కాకపోతే అది ధూపం ఇచ్చే ప్లేట్ కింద ఇచ్చాడు. సో మీకు నెక్స్ట్ ఇదైతే అండి, మనకి దీపావళికి అది దీపాలు అనేవి ఎక్కువ పెడతాం కదా, అలాగనే కాదు. వినాయక చవితి వస్తుంది, దసరా వస్తుంది కదండి, శ్రావణ మాసం కూడా వస్తుంది కదా. దీపాలు వెలిగించి అమ్మవారి దగ్గర షో పీస్ కింద కూడా పెట్టుకోవచ్చు కదా. సో ఇవైతే చూడటానికి చాలా బాగుందండి, క్వాలిటీ కూడా బాగున్నాయి. సో దీపాలు అవి వెలిగించడానికి అది బాగుంటుంది. డిజైన్ చూపించాను చూసారా. సో అలాగా నెక్స్ట్ వచ్చి ఇవైతేనండి దీపాలు కాదండి, 3 సెట్ కింద 3 వస్తవి. అవి ఏంటంటే వాటర్ వేసుకొని ఫ్లవర్స్ వేసుకుంటాం కదా, అవి ఏంటంటే షో పీస్ కింద నేను చెప్పాను కదండి. ఇప్పుడు అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు. కింద 3 ప్లేట్స్ ఇస్తాడు సపోర్టింగ్ కింద, మధ్యలో రాడ్ కింద ఇస్తాడు. మీకు ఎలా ఫిట్ చేయాలో కూడా చూపిస్తానండి. అలా స్క్రూ ఇస్తాడు. వెరీ సింపుల్ అండి, అలా ఫిట్ చేసుకోవడమే. సైజులు ఉంటాయండి, 3 ఇచ్చాడు. 3 అలాగా మీకు 3 ఫిట్ చేసి చూపిస్తానండి. వీడియో అనేది లెంత్ అయిపోద్దని. సో అలా 3 వస్తాయి. అక్కడ ఏంటంటే మనం దీపం పెట్టుకోవచ్చు. దీపం కన్నా వాటర్ వేసుకొని పూలు వేసుకుంటే అమ్మవారి దగ్గర పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. అలాగా సైజుల ప్రకారం ఇచ్చాడు. నేనేంటంటే ఇవి మీకు క్వాలిటీ ఎలా ఉందని చూపిద్దామని తెచ్చానండి. సో నేను కూడా అమ్మవారి దగ్గర పెట్టుకొని పూజ చేసుకుందామని. ఇది కూడా కొంచెం ఇంచుమించు అలాగే వస్తుందండి, కానీ అవి ఏంటంటే వాటర్ అది వేసుకుంటాం కదా. ఇవైతే దీపాలు పెట్టుకోవడానికి. సేమ్ ఇది కూడా ప్యాటర్న్ అలాగే ఉంటుందండి. కాకపోతే అదేంటంటే మీకు అది ఇచ్చాడు ఫ్లవర్ కింద, ఇదేంటంటే లోటస్ సింబల్ కింద ఇచ్చాడు. లోటస్ ఫ్లవర్ ఉంది కదా, అలాగా సేమ్ ఇలాగే ఫిట్ చేసుకోవడమేనండి ఇది కూడా. కింద అలా ఇచ్చాడు. సేమ్ ముందు చూపించాను కదా, సేమ్ అలాగే 3 సైజెస్ ప్రకారం ఇచ్చాడు. మనకేంటంటే షోగా ఉంటుంది. సో ఎప్పటికీ అయినా అలాగే ఉంటుంది, పాడైపోకుండా ఉంటుందండి. క్వాలిటీ అయితే పర్వాలేదండి, అదైతే బాగుంది. దీని మీద అది బాగుంది. సో రెండు డిఫరెన్స్. అవైతే ఫ్లవర్స్ వేసుకుంటాం కదా, మీకు 2 పెట్టి చూపిస్తున్నాను చూడండి. అలాగా
అది వేరే డిఫరెంట్ అండి. ఇది వేరే. ఇదేమో దీపం వెలిగించుకోవడానికి, కొంచెం షోగా పెట్టుకోవడానికి. అదేంటంటే మీకు వాటర్ వేసుకొని ఫ్లవర్ వేసుకోవడానికి కదా! సో, అది అందుకు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు అనేవి నేను చేస్తూ ఉంటాను. మీకేమన్నా డౌట్ అనిపిస్తే కామెంట్ చేయండి.